ఈరోజు రైతు సదస్సు రైతు ట్రైనింగ్ క్యాంప్ తిరగనే చాలా గొప్ప కార్యక్రమం. గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో రైతు సదస్సులు కానీ రెవెన్యూ సోదాలు మర్చిపోయినారు. కానీ మళ్ళా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాంట్లో మన అగ్రికల్చర్ మినిస్టర్ అయిన పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళా రైతు సదస్సులు పెట్టినందుకు మా నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, జగ్తాల్ అన్ని తరఫు నుంచి మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నయ్య గారికి డిమాండ్ ఏంటంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఈ వడగల వాన వచ్చినా తుఫాన్ వచ్చినా ఏదైనా రైతులకు అకాలి వర్షాలతో నష్టమైన దానికి నష్టపరిహారం ఇవ్వలే. కానీ మన ప్రభుత్వం రాగానే మొదటి సంవత్సరంలో మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి 10,000 చొప్పున మీరు ఇమ్మీడియట్ గా వచ్చిన 8 దినాలకి ఇచ్చేసినారు. ఈసారి కూడా ఇదే డయాస్ మీద మీరు అనౌన్స్ చేస్తారు, తప్పనిసరిగా అవి నష్టపోయిన రైతులకు 10,000 చొప్పున తక్షణమే మీరు ఇస్తారని రైతులు కోరుకుంటున్నారు. రైతు మీ మీద చాలా ఆశ. మిత్రులారా, పెద్దలు జూపల్లి గారు చెప్పినట్టుగా 10 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 6.5 లక్షల కొత్త అప్పు తెచ్చి మొత్తం 7.5 లక్షల కోట్ల అప్పు మన నెత్తిన పెట్టిపోతే కూడా ఆర్థిక నిర్బంధం విపరీతంగా ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలతో పాటు మీరు కోరుకొని సన్నబియ్య స్కీమ్ కూడా పెట్టినటువంటి ఘనత ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి. పేద ప్రజలు కూడా ధనికుల వల్లే సన్నబియ్యం తినాలి, ఫైన్ క్వాలిటీ రైస్ తినాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రణాళిక రచించి ఇవాళ సన్నబియ్యాన్ని ఇస్తున్నటువంటి సందర్భం. సంవత్సరాల క్రితం ఉచిత మహిళా బస్సు నుంచి మొదలుకొని ఇలా రైతు బంధు కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, ఇవాళ వస్తున్న సన్న బియ్యం కావచ్చు, రేపు ఇయ్యబోయే ఇందిరం ఇల్లు కావచ్చు, చక్కెర కార్డులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల ఆశలు ఆకాంక్షలకు మేరగా జరుగుతూ ఉన్నాయి. ఎవరెన్ని చెప్పినా ఎంత కష్టమున్నా నష్టమున్నా మీకోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా 3.5 సంవత్సరాల్లో మేము ఇచ్చిన ప్రతి హామీని మీకు చెరవేర్చి మా మాటను నిలబెట్టుకుంటాం. మీతో శబాషి అనిపించుకొని మళ్ళీ 90 సీట్ల మీ ముందుకు వస్తామనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, చిన్న చితకర సమస్యలు ఉండొచ్చు, ఉంటాయి కూడా. ఆర్థిక నిర్బంధం ఉంది కాబట్టి కొన్ని అందకపోవచ్చు. కానీ మాట ఇచ్చి మోసం చేసే మాత్రం ఈ ప్రభుత్వంతో చేత కాదు. మాట నిలబెట్టుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ సమావేశం ముఖ్యంగా మా ఉపన్యాసాల కంటే ఈ 3 రోజులు రైతాంగానికి కావలసినటువంటి సలహాలతోటి పాటు మీరిచ్చినటువంటి సూచనలు కూడా పాటించి భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని ఇతర దేశాల్లో మాదిరిగానే మనం కూడా ముందుకెళ్ళి వాళ్ళు తీసిన దిగుబడుల కంటే ఎక్కువ తీసి వాళ్ళు పెట్టిన ఖర్చు కంటే తక్కువ పెట్టి మన రైతాంగ కుటుంబాలను సంతోషంగా ఉంచాలి అంటే ఈ యొక్క కొత్త యాంత్రీకరణ కావచ్చు, కొత్త ఇత్తనాలు కావచ్చు, కొత్త పద్ధతులు కావచ్చు, మీకు కావలసినటువంటి అన్ని సహాయ సహకారాలు అందించడానికి నిపుణులైనటువంటి శాస్త్రవేత్తలు, వైస్ ఛాన్సలర్స్, అదేవిధంగా ఔత్సాహిక రైతులు, ఆదర్శ రైతులు, ఒక్కొక్క పంటలో ఒక్కొక్క రైతు అందరికంటే మిన్నగా చెప్పగలిగేటటువంటి పెద్దలు ఉన్నటువంటి జిల్లా, భరతమాతకి తెలంగాణ తల్లికి పసుపు పారాయణం అందించినటువంటి నిజామాబాద్ జిల్లా. కేంద్ర ప్రభుత్వం మనందరి కోరిక మేరకి భారతదేశంలో పసుపు బోర్డు ఎక్కడ పెట్టాలి అంటే మా నిజామాబాద్లో పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకి భారత ప్రభుత్వానికి కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గంగారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు చైర్మన్ గా, మెంబర్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు భవానీ గారు. వారికి ఒకే ఒక విజ్ఞప్తి, ఈ యొక్క బోర్డు యొక్క లక్ష్యం ఈ జిల్లా ప్రజల యొక్క కోరిక, వాళ్ళ యొక్క ఆశలని తీర్చేటట్టుగా ఆ బోర్డును త్వరగా తీర్చిదిద్ది
కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదొస్తే పసుపు రైతు తలెత్తుకుని నిలబడగలుగుతాడో అతన్ని నిలబెట్టేటటువంటి బాధ్యత ఈనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అది ప్రధానమంత్రి గారికి వ్యవసాయ మంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేశాం. త్వరలోనే దానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా భారత ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాం. గత ప్రభుత్వంలో 10 ఏళ్లలో 1.81 lakh crores ఖర్చు పెట్టి ఇరిగేషన్ లో నామమాత్రం పనులు చేసిండ్రు. ఎక్కడా పెద్దగా ఆయకట్టు సృష్టించలేదు గత ప్రభుత్వాన్ని చెప్పక తప్పదని చెప్పి మనం చేస్తున్నా. వాళ్ళ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ 100 మీటర్ల హైట్ లో కడతామని, తుమ్మడి ఎట్టు దగ్గర యథావిధిగా 148 హైట్ లో కడతామని చెప్పి హామీ ఇచ్చి పనులు మొదలుపెట్టిండ్రు. గత 10 ఏళ్లలో ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్ట్ కి తట్టెడు మట్టి పని కూడా చేయలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఎంతో ఉపయోగపడే ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు 1-2 నెలల్లో పనులు మొదలుపెట్టి మా టైంలో మా టర్మ్లో మేము పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా నేను మాటిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, షబ్బీర్ అలీ గారు కోరినట్టుగా 22 కోట్లు ఒక ప్యాకేజీకి పెండింగ్ ఉన్నాయని అది వెంటనే విడుదల చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. రాకేష్ రెడ్డి గారు చెప్పిండ్రు ఎక్కడో కొన్ని చోట్ల గన్నీ బ్యాగ్స్ లేవని. రాష్ట్రంలో సరిపోని స్టాక్ ఉంది. ఎక్కడన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల బస్తాలు గన్నీ బ్యాగ్స్ చేరకుంటే వెంటనే అధికారులను సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మనం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఏ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో గన్నీ బ్యాగ్స్ కొరత అవ్వడానికి వీల్లేదు. జిల్లా కలెక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నా. నిజామాబాద్ జిల్లాలో మీరు ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడ గన్నీ బ్యాగ్స్ కానీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్టేజ్ ఉందా 24 గంటల్లో మీకు ఆ షార్టేజ్ పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాము. చేనేత హస్తకళ, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్, బగల్పూరి సారీస్, పోచంపల్లి బెడ్షీట్స్, కలంకారీ కాశ్మీర్ సిల్క్స్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ సారీస్, గద్వాల్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, ఖాదీ వస్త్రములు, మంగళగిరి చేనేతలు, వరంగల్ టవల్స్, లుంగీలు, బెంగాలీ కాటన్ చీరలు, హర్యానా బెడ్షీట్స్, జైపూర్ టాప్స్ అండ్ లెగ్గిన్స్, కొండపల్లి బొమ్మలు, 1 గ్రామ్ జ్యువెలరీ, 2 కాటన్ సారీస్ 500 రూపాయలు, బెడ్షీట్ బై 2 గెట్ 1 ఫ్రీ, 4 ఖాదీ టాప్స్ 1000 రూపాయలకు. ఈ నెల 27/4/2025 వరకు. స్థలం శ్రీనివాస కళ్యాణ మండపం, రిలయన్స్ మార్ట్ పక్కన, బాన్సువాడ. హస్తకళలను ఆదరిద్దాం, చేనేతలను ప్రోత్సహిద్దాం. ఎంట్రీ మరియు పార్కింగ్ ఫ్రీ.